మనము శ్రీవారి సేవ గురించి వినే ఉంటాం, కానీ సేవా భావన అన్న అంశం గురించి విన్నామా? రామచంద్రుడు సీతమ్మ వారిని తీసుకుని రావడానికి సముద్రం మీద వారధిని నిర్మిస్తున్నారు. ఆ సమయంలో హనుమంతుడు, అంగదుడు వంటి గొప్ప గొప్ప యోధులు వాళ్ళు పెద్ద పెద్ద రాళ్లని, పర్వతాలని తీసుకొని వచ్చి ఆ వారధిని నిర్మిస్తున్నారు. ఆ సమయంలో ఒక ఉడత అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ ఉడత సముద్రంలో మునక వేసి ఇసుక మీద ప్రొల్లాడి ఆ రాళ్ల మధ్య ఉండే గ్యాప్ ని ఫీల్ చేస్తోంది. ఆ విషయాన్ని చూసిన హనుమంతుడు, మిగతా వానరులందరూ కూడా ఆ ఉడతను చూసి నవ్వుతున్నారు. నీ సేవ ఎంత మాత్రానిది, నువ్వు ఇలా చేస్తూ ఉంటే ఎప్పటికీ వారధి నిర్మాణం అవుతుంది అని చెప్పేసి అవహేళనగా నవ్వుతూ ఉన్నారు. ఈ విషయం గమనించిన శ్రీరామచంద్రుడు వెంటనే ఆ స్థలానికి వచ్చి ఆ ఉడతని తన చేతిలోకి తీసుకొని ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో తన చేతితో ఆ ఉడతని ఇలా నిమిరారంట. శ్రీరామచంద్రుడు హనుమంతుడు ఇతర వానరులతో, ఓ హనుమా, ఓ వానరులారా, మీ సేవ ఈ ఉడత సేవను నేను సమానంగానే స్వీకరిస్తున్నాను. నేను కేవలం మీరు చేసే సేవని కాదు గమనించేది, దానికంటే ముఖ్యంగా మీరు ఏ భావనతో ఈ సేవని చేస్తున్నారు అన్న విషయాన్ని నేను గమనిస్తాను. ఇది ఎంతో ప్రేమ ఆప్యాయతలతో ఈ ఉడత నన్ను సేవించింది కాబట్టి ఈ ఉడత భక్తికి ప్రసన్నుడయ్యాను అని చెప్పేసి శ్రీరాముడు చెప్తున్నాడు అనమాట. ఇదే విషయాన్ని మనము కృష్ణుని యొక్క లీలల్లో కూడా మనం చూడొచ్చు. రుక్మిణీదేవి కేవలం ఒక తులసి దళంతోనే భగవంతుణ్ణి ఏ విధంగా జయించింది అని చెప్పేసి.